పట్టాలు తప్పిపోతే ట్రైన్లు యాక్సిడెంట్ అయ్యలు మనం చూస్తానో లేదా, మనకు తెలియదు ఎంత ప్రమాదమో. అది ఎంత ప్రమాదమో. క్రీస్తు యొక్క సరళత అంటే ఆయన నియమించినటువంటి నియమాలు, నీతిని, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, వీటి నుండి తొలగిపోతే ఎంత ప్రమాదమో అపోస్తలుడైన పౌలుకు తెలుసు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడుతున్నాను. నిన్న విమానం కూడా దానికి ఉన్న సరళత కోల్పోయింది, అంతే కదా. అది మీదకి వెళ్ళేటప్పుడు దాన్ని లాగి తీసుకెళ్తుంది, ఏమి ఉంటాయి కదా దానికి ఇంజిన్. అది ఆగిపోవడం వల్ల ఆ సరళత కోల్పోయి ఏమైపోయింది, పడిపోయింది. ఎంత ప్రమాదం జరిగింది. ఒకవేళ క్రీస్తు యొక్క సరళతలో నుండి మనము తొలగిపోతే సంఘం ఏమవుతుంది, మన జీవితాలు మనం ఏమైపోతాము. మరలా మోసపోతే, అవను మోసపరిచాడు కదా సాతాను, మరలా మనం మోసంలో పడిపోతే, ఏ సరళతలో ఉండాలని క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో దానిలో నుండి మళ్ళీ తొలగిపోతే ఎంత ప్రమాదము జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి కొన్ని వచనాలు మీకు నేను కొన్ని రాసుకున్నాను. ఆ సరళత ఎలాంటంటే, మాయ మాటల చేత ఎవరైనా మనల్ని మాయ మాటలు, ఈ లోక సంబంధమే కాకపోవచ్చు, ఈ యొక్క ఆత్మ సంబంధమైన మనకు బోధించేటప్పుడు కూడా మాయ మాటలు ఉన్నాయి లేదా, ఉన్నాయి లేవండి. బోధలు ఉన్నాయి లేవా, తప్పు బోధలు. యుక్తిగా బోధించే వాళ్ళు ఉన్నారా, వంచనతో బోధన చేసేవారు కూడా ఉన్నారా. ఇవన్నీ రాయబడి ఉన్నాయి బైబిల్లో. వంచనతోనైనాను యుక్తితోనైనాను మేము బోధించలేదు మీకు అంటాడు అపోస్తలుడైన పౌలు. అలా బోధించే వాళ్ళు కూడా ఉంటారా. ఏదో మీ మీద లాభము సంపాదించి మీ దగ్గర లబ్ధి పొందాలని ఉద్దేశంతో నేను బోధించలేదు అంటాడు. ఆయన నిజాయితీ నిరూపించుకుంటాడు. ఇవి ఉన్నాయి. ఒకవేళ మాయ మాటల చేత, తప్పు బోధల చేత, లోకము యొక్క ఆశల చేత సరళత నుండి తొలగిపోతాం. దేవుని బిడ్డ అయ్యి ఉండి క్రీస్తు యొక్క సరళతలో నుండి ఉండవలసినటువంటి నీవు లోకము యొక్క ఆశల, లోకము యొక్క ఆకర్షణలు ఇవి మనల్ని సరళత నుండి తొలగొడతాయి లేవా, తప్పిస్తా లేవండి. ఒకసారి నాకు చెప్పాలి మీరు. మంచిది, అది తొలగిస్తాయి లేదా. కాబట్టి లోకమంతా మోసపోయింది. మనము కూడా మోసపోయిన వారం ఒకప్పుడు. దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 3:3 ఒకసారి మనం చూసినట్లయితే, మునుపు మనము మోసపోయిన వారం. ఎలా మోసపోయామట ఇక్కడ చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును దాసులమై ఉండి ఏటేటి దేని మీద కాలము గడిపామట మనము. మునుపు అంటే ఎప్పుడు? మునుపు అంటే ఎప్పుడు? క్రీస్తులో, ఆయనలో రక్షణ పొందక మునుపు, మనము పవిత్రులం అవ్వక మునుపు, అపవిత్రులుగా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు, క్రీస్తులోకి రాక మునుపు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత చదువున్నాను. అసహ్యులమై ద్వేషించి ఉంటము గాని అన్నాడు ఇక్కడ. కానీ ఒకరు తీసిస్తే అదేమైపోద్ది? ఇప్పుడు మనము గాని అన్నాడంటే ఇప్పుడు అక్కడ అలా లేము కదా అనే కదా చెప్పడం అక్కడ అర్థము. ఒకవేళ ఉంచుదామా, మనం తీసేద్దామా, దాన్ని తీసేసామంటారు. ఒకవేళ మనము తీసేసామేమో అనిపిస్తుంది.
మునుపు అలాగున్నాము గాని అన్నాడు. కానీ తీసిస్తే ఏమవుతుంది? అది కంటిన్యూ అవుతుందా లేదా? విశ్వాసంలో ఇప్పటికీ మునుపటి ఉన్నాయి కదా. గాని అనేది తీసేయాలా అనిపిస్తుంది. ఒక గానే మాట ఎందుకు అక్కడ వాడు? కానీ చదువుమ్మా. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యొద్ద ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించాడు. ఇది మన యొక్క రక్షణ. మునుపు అలా ఉన్నాము, ఇలా రక్షించాము. ఇది ఎందుకు చెప్తున్నాడంటే, మీరు పెద్దలు కొంతమంది ఈ లోక సంబంధమైన యజమానుల దగ్గర, ఈ లోకస్తుల దగ్గర మీరు వ్యవహరించేటప్పుడు వాళ్ళతో ఎంత వినయంగా ఉండాలో, ఎంత అనుకువగా ఉండాలో వివరిస్తూ చెప్పిన మాటలు. అంటే వాళ్ళకి తెలియదు, మనం ఒకప్పుడు అలా ఉన్నాము, వాళ్ళకి తెలియదని మన యొక్క ప్రవర్తనాల దగ్గర లోబడి, యజమానులకు లోబడమంటున్నాడు. ఎందుకంటే లోబడాలి? వాళ్ళు కఠినంగా అనవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, మునుపు మనకు ఎలాంటి స్వభావం ఉందో అది వాళ్ళకు ఉంది, మనకు లేదు కదా. మనకు లేనప్పుడు మనం కూడా వాళ్ళ వ్యవహరిస్తామేట. వాళ్ళ దగ్గర ఎలా ఉండాలట? ఈరోజు క్రైస్తవ సమాజం, ఈ లోక సంబంధులు మనకంటే వాళ్ళు నీతిగా ఉన్నారనిపిస్తుంది ఒక్కోసారి. అంతకన్నా తక్కువగా అయిపోతున్నామా? వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంస్కారం కానీ, ఒక ఆలోచన కానీ, భయం కానీ దేవుని బిడ్డలకు ఉందా ఈరోజు? మునుపు ఎలాగున్నామో అలాగ లేము. ఆయన కృపతో ఆయన మనల్ని రక్షించాడే, ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందినట్టు మనం అలాగే ఉన్నామా? మరలా అపోస్తలుడైన పౌలు భయపడుతున్నాడు. కాబట్టి ఆయనకి చాలా భయాలు ఉన్నాయి. నేను చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి. మీరు రాసుకుంటానంటే రాసుకోండి. 1 కొరింథీ 2 కొరింథీ 12:21. ఆయనకు ఒక భయం, ఇక్కడో భయం, ఆయన మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 12:21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడును, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నగుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేసిన నిమిత్తము మారు మనసు పొందని అనేకులను కూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. ఎంత భయపడుతున్నాడు చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు మన గురుండి ఎవరు భయపడాలి? ఎవరు భయపడాలి? మనల్ని సరైన దిశలో నడిపించేవారు, మార్గాన్ని చూపించేవారు. ఇప్పుడు వాళ్ళు ఎవరంటే సువార్థికులు అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. ఎవరైనా గద్దించి ఇది కర్మం కాదు, ఇలా ఉండాలి, ఆ క్రీస్తు యొక్క సరళత దెబ్బతింటుందని ఒకవేళ చెప్తే వినాలా వినవద్దా? భయపడాలా వద్దా? అది ఎక్కడ దారి తీస్తుందో ముందు మీకు అర్థం అవ్వదు. ఎవరికి అర్థమవుతుంది? దేవుని జ్ఞానము, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇక్కడ మీరు మన కూర్చున్న వాళ్ళ కన్నా మనకు బోధిస్తారు. ఈ వాక్యాన్ని పరిశోధించి ధ్యానించి వారికి భయం ఉండాలి. సంఘాన్ని ఏ విధంగా కాపాడాలి, ఎలా సంరక్షించాలి, ఎక్కడ అక్రమం విస్తరిస్తుంది, ఎక్కడ సరళత దెబ్బతింటుంది, ఎక్కడ పవిత్రత దెబ్బతింటుంది, ఎక్కడ అన్యాయం అక్కడ వస్తుంది, అపవిత్రమైన బోధలు ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాయి, సంఘం ఎలాగా తప్పిపోతుందేమో
భయపడుతున్నాను అంటాడు పౌలు. యాకోబు రాసిన పత్రిక 3:1-2 ఆయన అంటాడు, తప్పిపోతున్నారు మీరు, అందుకే మీరు బోధకులుగా ఉండొద్దు అంటాడు. బోధకులుగా ఉండేవాళ్ళు తప్పిపోతే వద్దు, మీరు బోధకులుగా ఉండొద్దు అంటాడు. ఎందుకు బోధించడం? బోధించి కూడా తప్పిపోతే ఇంక మనల్ని కాపాడేది ఎవరు? అందుకే ఉండొద్దు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మనం అందరం సహోదరులుగా ఉందామేమో అనిపిస్తుంది. బోధకులుగా ఉండొద్దు, మీరు సహోదరులుగా ఉండండి అనిపిస్తుంది ఒక్కోసారి. ఉండాలి, మనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి, కానీ తప్పిపోకూడదు. చదవండి ఒకసారి. సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాటయందు తప్పని ఎడ్ల వాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడు. ఈరోజు బోధకులు కూడా తప్పిపోతున్నారు, పవిత్రత నుండి తొలగిపోతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, దురాశలు, భోగాలు సంఘాలు ఎందుకు నడిపిస్తున్నారంటే, ఏదో ఒక గుమ్మంతే నేను అలా బ్రతకొచ్చు, ఇలా బ్రతకొచ్చు. కోటీశ్వరులు ఉన్నారండి, సేవకులు కోట్లు ఉన్నాయి. అటువంటి ధనం ఉండి కూడా దేవుడు ఇప్పటికీ గౌరవిస్తున్నారు. బోధకులకి, సువార్థికులకి ఎంత విలువిస్తున్నారంటే మామూలు విలువ కాదు. దాన్ని ఆసరిగా తీసుకొని వాళ్ళు ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. ఎక్కడో దగ్గర తప్పిపోతున్నారు. స్వార్థపూరితమైన ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. ఉండొద్దు, అలాగైతే ఉండొద్దు. ఇలాగ నువ్వు ఉంటానంటేనే ఆ పనిలో దిగు, లేకపోతే లేదు అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం చూస్తే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏమైంది? ఎలా తప్పిపోయిన కుమారుడు? మా పిల్లలు ఏమైనా పిల్లలు మీరు తప్పిపోతారు. బాగా కాలేజీకి బాగా వెళ్ళి చదువుకుంటున్నారు మీ పిల్లలు, వీళ్ళు బాగా ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. మీ పేరు ఏం పేరు? కళ్ళద్దాలు మర్చిపోయింది. మీ పేరు శ్రావణ్. బాగా చదువుకున్నాడు, ఫస్ట్ మార్కులు వచ్చాయి 10th క్లాస్లో. మరి కాలేజీకి వెళ్ళాక తప్పిపోతావో ఇంకా బాగా చదువుతావో తెలియదు. తప్పిపోతారా లేదా? కాలేజీలకు వెళ్ళి చాలామంది పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆ స్నేహితులు ఏం చెప్తారు? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తారా, ప్రతిదానం భయపడిపోతావు ఎట్రా అని తీసుకెళ్ళిపోతారా లేదా? అలాగే పాడు చేశారు తప్పిపోయిన కుమారుని కూడా. పాడు చేసి తనకున్నటువంటి ఆస్తి అంతా ఖర్చు అయ్యే వరకు అంతా ఉండి డబ్బులు అయిపోయాక ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి జరుగుతుంది తప్పిపోయిన కుమారుడు గురించి యేసుప్రభు చెప్పినటువంటి ఆ ఒక ఆలోచన ఏమంటే, విడిచిపెడతారు నువ్వు తప్పిపోతే. ఎందులో తొలగిపోయాడు? తండ్రి యొక్క సంరక్షణ నుండి తొలగిపోయాడు. మాయ మాటల చేత, ఈ లోక సంబంధమైన ఆశల చేత. కాబట్టి చాలామంది విశ్వాసులు తొలగిపోతున్నారు. ఎంతగో ప్రేమగా ఉండే సహోదరులు కూడా ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు లేదా? ఎంత అభిమానంగా ఉంటామండి, ఒక్కోసారి ఎంత ప్రేమగా ఉంటామండి సహోదరుల మధ్య. ఒక కుటుంబముగా ఇంత సహోదరులు చక్కని ప్రార్థన చేశారు. మేమంతా ఒక కుటుంబము. ప్రేమలు, ఐక్యతలు అవి నాకు ఎంతగానో నచ్చాయి. ఈరోజు ఆయన మా కొరకు ప్రార్థించడానికి వచ్చారేమో సహోదరులు అనిపించింది నాకు. మన నోటంటే అలాంటి మాటలు రావు, సహోదరులకు వచ్చాయి ఈరోజు. అది నన్ను చాలా ఆనందించాను నేను. అవి లేకపోతే బాగా ఉండే సహోదరుల మధ్యన, బాగా ఉండే సహోదరుల మధ్యన, ప్రేమగా ఉండే సహోదరుల మధ్యన ఏం ప్రారంభం అవుతుంది? సాతాను ఎంత భయంకరంగా వాడికి ఎటువంటి స్వభావం ఉందని అందా నేర్చుకున్నాం మనము. సాతాను సర్పము యుక్తి గలది, కుయుక్తి. దాని కుయుక్తి కానీ తెలుసుకోకపోతే మనము
ఎందులోకి వెళ్ళిపోతాం? ఒక సహోదరుని మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను మనం కానీ దూరం చేసుకుంటే ఎందులోకి వెళ్ళిపోతాం మనం? ఒకవేళ మరణం అనేది ఒకవేళ సాతాను మనకు కలిగిస్తే, ఒక సహోదరుల మధ్యన ప్రేమలు మనం లేకున్నా సాతాను కలిగిస్తే, ఆ సాతాన్ని మనం ఓడించాలంటే ఏం చేయాలి? మనము సహోదరుని ప్రేమించుతున్నాము కనుక ఏమైపోయాము మనము? ఎక్కడి నుండి? ప్రేమించకపోతే మరణంలో ఉన్నాం. సాతాను పట్టుకుపోతాడు వాడు పాతాళ లోకానికి. ప్రేమిస్తే మరణంలో నుండి దాటుతామట, జంప్ చేస్తామని చెప్పి. అంత ప్రమాదం నుండి మనం బయటపడతామో దేవుని వాక్యం చెప్పు. ఇది మామూలు మాటలు అనుకుంటున్నారా దేవుని మాటలు? ఒకవేళ మీకు అవి సంభవించావు అనేటప్పుడు మీకు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి. సాతాను ఉరిలో ఉన్నాను అంట దేవుని వాక్యం. చాలా దగ్గర ఉరి, సాతాను ఉరిలో చిక్కుకొనుకడి అంటారు. ఉరి అంటే తెలుసు మీకు? ఉరి ఎలా ఉంటుందో, ఒకసారి కానీ తగులుకుంటే మరి గిజలు ఆడుకోవడమే, వదలదు పట్టిందంటే. చాలామంది పట్టేస్తుందేమో అనిపిస్తుంది ఒకసారి. నాకు కూడా చాలాసార్లు పడుతుంటుంది. అప్పుడు ఏం చేయాలా? బల్ల తన్నకూడదు, కింద ఆధారం ఉన్న బల్లని తన్నకూడదు. కొంచెం బాగా ఓపికబడి దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం చేయాలి. లేకపోతే దేవుడా నేను ఈ ఊరిలో చిక్కుకున్నాను, నన్ను నువ్వే కొంచెం పైకి లేపిన వాళ్ళు కావాలి మనకి కదా. కాపాడాలంటే ఏం చేయాలి? మనల్ని కింద నుండి ఎత్తాలి. చాలామంది అలాగ బ్రతుకుతారు. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఊరి తగిలించుకోగానే అటు పట్టుకోగానే ఎలాగా కాలు పట్టుకుంటే బ్రతుకుతారా లేదా? వదిలిస్తే గొప్ప అనుకోకండి. ఒకరికొకరు భేదాలు ఉండి మనం వాళ్ళతో గొడవలు ఆడుకొని, వీళ్ళతో గొడవలు ఆడుకొని నేనే 4 మాటలు ఎక్కువ వాడుతున్నాను, ఈ గొప్ప కాదమ్మా. ఇది ఊరిలో ఉన్నాము, వద్దు, విడిచిపెడదాం. నాకు ఎంత ఒక 20-30 సంవత్సరాలు కదా నేను అనుభవం, నాకు తెలుసు. వాక్యం నేను ఎక్కువ బోధించకపోయినా వాక్యం యొక్క సారాంశం ఏటో, దాని ఆలోచన ఏం చెప్తుందో నేను గ్రహించగలను. మీకు అలా చెప్పలేకపోవచ్చు. నేను నా జీవితంలో కూడా కొన్ని నేను అలా సరిదిద్దుకున్నాను కాబట్టి బ్రతికానేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మీరు తప్పించుకున్న మార్గం కూడా దేవుడు చూపిస్తాడు అన్నాడు. ఎలా చూపిస్తాడు? మీరు ఏదైనా సాతాను ఊరిలో మీరు ఆ శోధనలో పడిపోయేటప్పుడు దేవుడు తప్పించుకున్న మార్గం కూడా చూపిస్తాడు అంటారు. నాకు వాక్యం నాకు అర్థం అవ్వలేదు. ఎలా చూపిస్తాడు దేవుడు? ఎవరు వచ్చి చూపుతారు? నువ్వు వచ్చి చెప్తావా అనుకున్నా. అప్పుడు ఏమర్థమైందంటే యేసు ప్రభు కథ చెప్పారు. ఏం చెప్పారు? మత్తయి సువార్తలో ఎవరి మీద విరోధం ఉంటే మొట్టమొదట సెట్ అయిపోతే ఏమైపోద్ది? సమాధానం పడిపోతే ఎక్కడి వరకు వెళ్ళాం? వాడు బంట్రోతుకు అప్పు చెప్తాడు. బంట్రోతు ఏం చేస్తాడు? చెప్పలేదండి, దశలు రకరకాలు. మనం ఏ స్టేజ్కి వెళ్ళిపోతామో అలాగ పతనం అయిపోతామో చెప్తాడు. చివరికి ఏమైపోతామో అక్కడికి వెళ్ళిపోతామో చెరసాల్లోకి వెళ్ళిపోతాం. సాతాను యొక్క చెరసాల అనేది అది చాలా భయంకరమైనది. ఆ చెరలోకి వెళ్ళిపోయేవారు మళ్ళీ ప్రభువు రక్తం కారిస్తే కానీ మనం విడిపించడానికి అవ్వలేదు. ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వారు తొలగిపోయారు. ఇంకొక మోసాలు ఉన్నాయి కొన్ని చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. ఇది ఇంతవరకు సాతాను చేసే మోసాలు, కానీ ఇది మనమే మోసం చేసుకోవడం అంటుంది దేవుని వాక్యం. చదవండి, వినివారై ఉండి అమ్మా మనల్ని మోసపరుచుకోవడం అంటే ఏంటి తెలుసా? ఈరోజు వాక్యం వింటున్నాం, వినివారై ఉండి అలాగ మనం మన జీవితాలు మార్చుకోకపోతే మనల్ని మనమే వాక్య ప్రకారం ప్రవర్తిస్తేనే, లేదు మోసం సాతాను మోసంలో ఉండిపోతాం. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మందులు వేసుకున్నావా అంటే వేసుకున్నాను సార్. టానిక్ తాగావా? తాగాను సార్. ఎక్కడ తాగావు?
అవి బీరువాలోనూ మంచం ఎరుకుని ఉన్నాయి. ఏం తగ్గుతుంది బాధ? డాక్టర్ గారిని మోసం చేసినా మనం మోసం చేసుకున్నాం. డాక్టర్లు చెప్తున్నావు కానీ మందులు వేసుకోలేదు, వ్యాధి నీకు ఉండిపోయింది. డాక్టర్ ఏం చేస్తారు? మందులు వాడాలి. కింద మంచం కింద ఎరుకులు అంటారు, బీరువాలన్నీ. టానిక్ వేసుకోనవా? వేసుకోలేదు. డాక్టర్ గారు ఒక్కోసారి కోపం అవుతారు. నేను మా ఆవిడ గురించి చెప్పొద్దు అంటుంది, అయ్యమ్మ నాకు బయట అంత ఇలా చెప్పొద్దు అంటుంది. మరి ఎవరి గురించి చెప్పాలి? నేను మా ఇంట్లో ఉన్న గురింటే నేను చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకుంటే ఎవరు కోరుకుంటారు? కాబట్టి మనల్ని మనమే మనం మోసం చేసుకోవడం. ఇంకొక మోసం ఉంది చూడండి, 1 కొరింథీయుల పత్రిక 3:18. చాలా ప్రమాదం అండి ఇది. జ్ఞాని అనుకుంటే ఏంటంట, ఒకవేళ జ్ఞానం అనుకోవద్దు అంటాను. యేసు ప్రభుకున్న అన్న జ్ఞానం మనకి ఎక్కడ ఉంది? ఆయన దైవ జ్ఞానం అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా తన జ్ఞానాన్ని ప్రదర్శించలేదు. లోబడ్డాడు. దూషించినప్పుడు కూడా ఎవరిని ఆయన జ్ఞానంతో దూషించాడా? శ్రమ పెట్టబడి ఆయన్ని ఎవరిని రిక్తునిగా మార్చుకున్నాడు. వీరివాళ్ళ ఒట్టివాడిగా అయిపోయాడు. కాబట్టి అటువంటి ప్రభువును కలిగినట్టు మనము జ్ఞానాతిశయము. నేను బోధ చేశానంటే జనాలు అలా వచ్చేస్తారు. ఇప్పుడు ఏదైనా నడుస్తున్నాయి. ఆయన గారు చెప్పినప్పుడే జనాలు అందరూ వస్తారు. లేకపోతే ఇంకెవరు చెప్పినా అది దేవుని వాక్యం కాదు. ఏదో వాళ్ళ తాతల తండ్రులు కాండి, వాళ్ళ నాన్న ఏదో బైబిల్ మనకి వాళ్ళకి ఇచ్చినట్టుగా, వాళ్ళదే జ్ఞానమైనట్టుగా నేను కఠినంగా మాట్లాడతాను. లైవ్లో వెళ్ళినా సరే, ఎవరైనా సరే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరిదిద్దుకోండి. జ్ఞానాతిశయం పనికిరాదు దేవుని దగ్గర. నువ్వు జ్ఞానమైనట్టు వెర్రివాడిగా ఉండాలి. ఏటి జ్ఞానం? యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఎక్కడది, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడో చెప్పండి నాకు. ఎవడు మీరు? ఎవడు అన్నాడంటే ఎవడు? ఎక్కడది ఉంది? చదవండి. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? ఏడిది మీ జ్ఞానం? దెయ్యముల జ్ఞానం మీది. దేవుని జ్ఞానమా? దెయ్యముల జ్ఞానం. క్రీస్తు యొక్క సరళతలో నుండి లేకున్నా నా ఇష్టానుసారం జ్ఞానం. ఇవి జ్ఞానాలు అవి, ఈ లోక సంబంధమైన జ్ఞానాలు అవి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1-2 అధ్యాయాలు జ్ఞానం గురించి చెప్పుకొచ్చాడు పౌలు. ఉప్పొంగొద్దు, జ్ఞానం ఉప్పొంగొద్దు. నేను చాలాసార్లు ఏదో అలా చెప్తే గాలి ఎక్కువైపోతే పేలిపోద్దని అంటే మీరు ఏదో తప్పుగా అనుకున్నారు. అది వాక్యమే. మీరు ఉప్పొంగొద్దు, మీ పొంగేట నేను చూస్తాను వచ్చి అంటాడు పౌలు. ఇది మనకు అర్థం అవడం లేదు. మనం ఏమవుతున్నామో మనకు తెలియదు. ఎలా మోసపోతున్నామో మనకు తెలియదు. సాతాను ఎలా మన మోసంలో పెడుతున్నాడో తెలియకపోతున్నాం. 2 రకాలు మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎరగాలి, సాతాన్ని, వాడి యొక్క యుక్తిని కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యము? మనము అపవాది తంత్రములను ఎరగని వారము, చెప్పండి, పూర్తి చేయండి. ఎరగని వారము కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం అపవాది తంత్రాలు ఎరగనోళం కాదు. ఎరుగుదరా మీరు? ఇప్పుడు ఎన్ని తంత్రాల గురించి చెప్తానండి మీకు మనకు తెలుసా? ఇవి తంత్రాల గురించి కూడా తెలియాలి. వాడు ఎలా మనల్ని మోసం చేస్తాడో తెలియాలి. ఇంకోటి తెలియాలి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం. ఆ జీవము తెలుసుకోవాలంటే ఎవరెవరిని తెలుసుకోవాలి, ఎరగాలి? తండ్రిని, ఆయన పంపించిన కుమారుణ్ణి ఎరగాలి. ఆ జీవం నుండి వేరైపోయినట్టు చేసేవాడు సాతాను తంత్రములు ఎరగనటువంటి వారం కాదు, ఎరిగి ఉండాలి.
ఎరగకపోతే ఏమవుతామండి? పడిపోతాం ఎక్కడో ధర. అమ్మా పడిపోతామా? ఒక సహోదరికి సహోదరి మధ్యనటువంటి ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయి, మాట్లాడుకోలేనితనాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా పుట్టిస్తాడు. వాడి తంత్రాలు ఎరగనటువంటి వారు కాదు. దయచేసి దాన్ని ఎక్కువగా వెళ్ళవకండి. ఆడి ఊరిలోకి చిక్కుకున్నారో చాలా ప్రమాదం. ఆడి పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా దుర్మార్గంగా వ్యవహరించేటట్టు మనల్ని చేస్తాడు. ఇంకా మోసం. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 6:3 ఎవడైనను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకుంటే మోసం. నీ ఎంచుకోను, నీ ఎంపిక ఏంటి? నీ పరిస్థితి ఏంటి? మమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశం వారిని పిలిచాడు. మనల్ని నీతిమంతులని పిలిచాడా? ఎవరు మన అందరూ తిరస్కరించినటువంటి వాళ్ళు మనము, అలాంటి వాళ్ళని మనల్ని పిలిచాడు. అది మన స్థితి. కాబట్టి మన పిలుపుని మర్చిపోకూడదు. నేను వాక్యం చెప్తే సంఘాన్ని నేనే నడిపిస్తున్నాను. మోసం. సంఘం అంతా నా ద్వారా సంఘం ఒక వ్యక్తి ద్వారా నడుస్తుందండి. ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు. ఈ కార్యాన్ని జరిగించింది ఎవరు? వెనకాతల. ఏ సువార్త విని మనం ఇక్కడికి వచ్చాము, ఏ ప్రేమ వలన మనం అందరం ఒక కుటుంబంగా ఏర్పడ్డాము. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటాడు, అది మహాప్రేమ అంటాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అంటే అది మహాప్రేమ. ఆ ప్రేమ వల్ల మనం అందరం ఏకమయ్యాం. ఆయన చూపించాడు ప్రేమ. ఆ ప్రేమ కరిగిపోయి అమ్మ నాయన నేను ఇక్కడికి వస్తానని వచ్చావు. ఒక వ్యక్తిని చూసి మనం రామండి, ఆయన ఆకర్షిస్తేనే వస్తాం. కాబట్టి నీ అవిధేయత నీకు కనబడడం లేదు, నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా మోసపోయేలా ఎవరైనా ఉంటే నీ అవిధేయత నీకు కనబడడం లేదు, మోసపోతున్నావు. జాగ్రత్త. ఎవరైనా అలాంటి వారు ఉంటే తొలగిపోయినటువంటి సంఘాలు, మీకు కొన్ని సంఘాల గురించి చెప్తున్నాను. గలతీ సంఘం ఎందులో తొలగిపోయింది? ముందు ఆత్మానుసారంగా ప్రారంభించి వాళ్ళు ఏమైపోవాలనుకున్నారు? శరీరానుసారంగా పరిపూర్ణలు అవ్వాలనుకుంటున్నారు. మళ్ళీ సున్నతి ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఆత్మానుసారంగా అంటే విశ్వాసం వల్ల మనం అందరం నీతిమంతులైనాం. మనకున్నటువంటి స్థాయిలు బట్టే, గొప్పతనాన్ని బట్టే, వంశాలను బట్టే, లేకపోతే మనం యూదులమనే మన యొక్క సున్నత ఉందనే మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? కాదు కదా. మళ్ళీ అవి తీసుకొస్తున్నారు అక్కడ సంఘంలో. మరి ఏం చేశారంటే వాక్యం అనే సత్యంలో నుండి తొలగిపోయారు. ఎఫ్సి సంఘం ఏమిటో ఎలా తొలగిపోయింది చెప్పండి, మీరే చెప్పాలి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరో చెప్పారు. ప్రేమ నుండి తొలగిపోయింది. మొదట ఉన్నటువంటి ప్రేమ లేదు. మొదట ఉన్నది ఇప్పుడు ఎందుకు పోయింది? ఎందుకు పోతుంది? ఇది సాతాను ప్రభావం కాదా? ముందు నేను చెప్పినవి అవి ప్రవేశిస్తే కదా, జ్ఞానం ఎక్కువైపోతే కదా ఇవి వస్తాయి. ఆలోచన చేయండి. కొరింథీ సంఘం ఎందులో తొలగిపోయింది? కొరింథీ సంఘం ఎందులో తొలగిపోయింది? పరిశుద్ధతలో తొలగిపోయింది. అక్కడ అపవిత్రత ఉంది సంఘంలో. లోకంలో ఉన్నట్టుగానే పద్ధతి లేదు. లోక సంబంధం కన్నా చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ? కొరింథీ సంఘంలో. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, లోకంలోనే ఇటువంటిది లేదు, ఇటువంటి పద్ధతి. పవిత్రత పరిశుద్ధతలో తొలగిపోయింది. లవోదికయ సంఘం ఎందులో తొలగిపోయింది? ప్రకటన గ్రంథము 3:15-17 వచనాలు మీరు చదివితే నేను హై లెవెల్ అనుకుందట. ఎలాగనుకుంది సంఘము? హై. మేము అందరికంటే గొప్ప, మాకే బాగా వాక్యం తెలుసు, మేము చెప్పింది కరెక్ట్, హై. అప్పుడు ఏమంటుందండి వాక్యము? ప్రకటన గ్రంథము 15-17 చదివితే నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడు అని చెప్తుంది సంఘంను కొడిచి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వరే నువ్వు దరిద్రుడు, దౌర్భాగ్యుడు.
జాగ్రత్త. గలతీ 6:7. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషులు ఏది విత్తునో ఆ పంటనే పోయి. ఏదో విత్తితేనే ఆ పంట వస్తుంది. ఈరోజు సంఘాల్లో ఏమి విత్తుతున్నారు? జీవము గల దేవుని సంఘంలో ఏమి విత్తుతున్నారు? మనుషుల ఆలోచనలు విత్తుతున్నారు. స్వార్థపూరితమైన ఆలోచనలు, మత భేదాలు, మతము, నాదో మతం, నాదొక ఆలోచన, నీదొక ఆలోచన, దేవుని ఆలోచన పక్క పెడుతున్నారు. మత భేదాలు కలిగించేవారు వస్తారు, గ్రూపులు విడిపోతున్నాయి. కాబట్టి ఒక మనిషి యొక్క మతము నాది కరెక్ట్ అన్నట్టు కూర్చుంటే ఏది కరెక్ట్ అండి? ఎక్కడికి రావాలి? ఇది రైట్ అన్నది ఎక్కడికి రావాలి? మనం ఇందులోకి రావాలి. ఇది రాకపోతే, ఇందులోకి కానీ ఎవరైనా వెళ్ళకపోతే అది కరెక్ట్ కాదు. అది మీకు మనందరికీ తెలియాలి. వాక్యం తెలియాలి. మనం వాక్యం పరిశోధించాలి. జాగ్రత్త చూసుకోవాలని దేవుని వాక్యం మనకి. నీ తల్లిని నీ తండ్రిని దుఃఖపరుస్తున్నావా? మీకు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని దుఃఖపరుస్తున్నావా? నలిగిపోయి ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్యంలో మంచం పడ్డి ఉన్నారు, వాళ్ళు ఇంకా నలిగిన రెళ్ళు ఇరుస్తున్నావా? అలాంటప్పుడు కూడా వాళ్ళ మీద కోపపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? అసహించుకుంటున్నావా? నువ్వేమి ఎత్తుతావో చెప్పండి. మీరు ఏం విత్తుతామో అదే కోస్తాం అనండి అందరూ. ఏం విత్తుతామో కోస్తామో చెప్పండి. వంట ఏదైతే అది వస్తుందమ్మా, అది రాకుండా ఉండదు. కొబ్బరి చెట్టు అయితే కొబ్బరికాయలే కాస్తుంది, ఇంకొకటి రావు. అది ఎంత వాస్తవమో, ఎంత 2 రోజులే ఆగండి. మన టైం అయిపోతుంది. 2 రోజులు పోతే అత్తలు ఏమైపోతారు? కోడళ్ళు అత్తలు అయిపోతారు. అత్తల తర్వాత ఏమవుతారు? వాళ్ళు మంచం పట్టేస్తారు. అట్రా బలం ఉండిపోద్ది అనుకుంటున్నారా? నువ్వు చేస్తేనే నీ పంట నీకు వస్తుంది. భయం ఏది మనకు గుర్తు చేస్తుంది? మోసపోకుండా దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు తప్పించుకున్న తర్వాత తప్పించుకోలేము, అక్కడ దేవుడి దగ్గర కూడా తప్పించుకోలేము. అందుకు భయం ఉండాలి మనకి. దేవుని భయము నెరిగి అంటాడు. దేవుని భయము నెరిగి అదే కోస్తా. దేవుని ఆజ్ఞలకు అవిధేయులమైనమా చాలా ప్రమాదం. అవిధేయత ఎప్పుడు వస్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఎవడో దుష్టుడు ప్రారంభం అవుతాడు మన దగ్గర. ఆడు తెలుగు తక్కువవాడు, ఆడు దుష్టుడాడు, ఏదో ఒకటి చెప్తాడు. మనకు ఉండాలి జ్ఞానం. అవ్వమ్మకి లేదు కదా. ఏమైంది? దేవదూతం అయిపోతాం అన్నాడు. రెక్కలు వచ్చేస్తాం అనుకుందాం. ఏమొచ్చేస్తాం అనుకున్నారు? రెక్కలు వస్తే ఎగిరిపోవచ్చు అనుకుంది అవ్వమ్మ. అందరికీ శాపం తెచ్చింది. మోసపరుస్తాడు సాతాను. ఎవరు ఎక్కువ మొట్టమొదటి మోసపరుస్తాడంటే ఎక్కడి నుండి ప్రారంభిస్తాడు. మీరేమనుకోరు కదా. ఎక్కడి నుండి ప్రారంభిస్తాడు? ఎక్కడి నుండి వస్తాయి సమస్యలు. ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడి నుండి. అమ్మా ప్రారంభించకండి, జాగ్రత్తగా ఉండండి, భయం పడండి, దేవుడికి భయపడండి. చాలా ప్రమాదం. వద్దు సమస్యలు తేకండి అమ్మా. దండం పెడతాను. వాని తంత్రాలు ఎరగనటువంటి వారం కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:11 అపవాది తంత్రములను మనం ఏం చేయాలి? ఎదిరించాలా? వాటితో పాటు మనం డ్యాన్స్లు వేయాలా? ఎదిరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బలిపీఠం ఉంది అక్కడ. సహోదరుని మీద విరోధం ఉంది మనకి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సెట్ అయిపోవాలా లేదా? సమాధానం పడిపోలేదా? పోనీ ఎక్కడ కాదు, ఇప్పుడు వెళ్ళి సెకండ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. తర్వాత వెళ్ళి ఇది కరెక్ట్ కాదని అనుకొని మీరు సరిదిద్దుకోండి, బతికిపోతాం. మరణంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతాం? అది జీవము. అది ఏంటంటే అది
జీవాహారం నేనే. జీవం అంటే దేవుని యొక్క గుణలక్షణాలతో కూడినటువంటి ఆ స్వరూపము మనల్ని గుర్తు చేసుకుంటున్నాం మనం. యేసు ప్రభువు ఆయనకు ఉన్నటువంటి స్వభావం ఎలాంటిది? పాపాత్ములైనా సరే, రాళ్ళతో కొట్టబడిన వ్యభిచారులైనా సరే ఆయన క్షమించాడు తప్ప తిరస్కరించలేదు. వ్యక్తిని చూశాడు తప్ప ఆ వ్యక్తిలో ఉండే పాపాన్ని చూడలేదు ప్రభు. మనం పాపాలు చూస్తాం, వ్యక్తిని ద్వేషిస్తాం. మనం బైబిల్ క్లాసులో నేను ఏం చెప్పానంటే, అరే నాకు అర్థమైందో లేదు, మనం అందరం ఎవరి పోలిక సృష్టింపబడ్డాం? దేవుని పోలిక, ఆయన స్వరూపమందుని సృష్టింపబడ్డాం. ఒక సహోదరుని మనం దూషిస్తున్న బట్టి దేవుని దూషించినట్టుగా భయం మనం ఎప్పుడైతే ఏర్పడుతుందో, దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తానని భయం పడుతుంది మనకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనకు అర్థం అవ్వలేదు. నాకు ఇంత వయసు వచ్చినా సరే ఇప్పుడు కొంచెం వయసు వస్తే అర్థమవుతుంది మీకు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు అర్థం అవ్వవు మనకు. పంతాలు, కోపాలు, ఆవేశాలు. దాని యొక్క పర్యవసానం ఏంటంటే సాతాను మనల్ని ఎక్కడికో విశ్వాసం నుండి తొలగిపోయారు. చాలామంది విశ్వాసం నుండి తొలగిపోయారు. ఉపజ్య గ్రంథం 1:3 చూస్తే ఇక్కడ ఒక తొలగిపోవడం ఉంది. ఎలాంటిది చూడండి, ఉపజ్య 1:3. ఏదో మేలుకున్నటువంటి గొప్ప గర్వం ఏంటంటే వాళ్ళు ఎత్తైన స్థలాలు, ఎత్తైన భవనాలు అనుకున్నాయని గర్వం అట. నీ గర్వము చేత మోసపోయావు అంటాడు. నేను చదవండి. తర్వాత ఇంకొక మోసం ఉంది. 1 తిమోతి 4:1. వేషధారణ వల్ల మోసం. వేషధారణ వల్ల మోసపోతామా? మనంతా భక్తి ఉండేట్టు ఉంటాం కదా. వాళ్ళు చూసే చాలామంది వీళ్ళు చాలా భక్తి పరులు అనుకుంటారు. వాళ్ళు మన భక్తి అనేది బయటకు కనిపిస్తుంది మనకు ఒక్కోసారి. అలా మనమే మోసపోతాం. వేషధారణ వల్ల మోసపోతాం మనం. నిజమైన యథార్థతగా బ్రతకడానికి ఇష్టపడడం మోసం. నేనేదో లోపల అన్ని తప్పులు నాలో ఉన్నా మీ ముందర నేను ఎవరిని మోసం చేస్తున్నాను? నేను మార్చుకోవడం లేదు నా జీవితాలు. యథార్థంగా ఉండవు. నేను భక్తిపరుడుగా నటిస్తుంటాను. అది మోసపోతాం. ఒకవేళ ఎలాంటి మనం కంటిన్యూ చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు మోసగలరా బాబు, మీతో పడలేనని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా మాటలు మీకు కఠినంగా ఉన్నాయేమో అనిపిస్తుందేమో కానీ, నా భాష వేరేగా ఉందేమో కానీ కొంచెం అర్థం చేసుకోండి. యెషయా 66:4 చదవండి. 66:4. యెషయా 66:4. ఒకవేళ ఇలాగా వీటితోనే ఈ మోసాలతోనే బతికితే దేవుడు చివరికి ఏం చేస్తాడంటే, ఎక్కడో లేకపోయినా నా దృష్టికి నాకు ఇష్టమైన చేయకుండా మీకు నచ్చింది చేస్తున్నారు. మోసపోతున్నారు, మోసంగా నడుస్తున్నారు. కోరుకున్నారు. కావున నేను వారిని ఎందులో ముంచుతాను? మోసంలో ముంచితే ఎలా ఉంటుందండి? మోసంలో ముంచుతాడు, నానబెడతాడు అన్నట్టు అందులోని. అంటే మోసగాలే మరి ఒకటిదే. అది బతుకు మారుతుంది. మోసం చేయడం. ఇంతవరకు మనం విన్నటువంటి మాటలు బట్టి మోసంగా ఉందామా? మోసంలో ములుగుదామా? మోసం నుండి బయటపడదామా? అపవాది తంత్రాలు మనము ఎరగని వారమే కాదు. వాడి తంత్రాలు ఎలాగో మనల్ని మోసం చేస్తాడంటే, ఐక్యత సహోదరుల మధ్యన పుట్టిస్తాడు, సంఘాల మధ్యన భేదాలు పుట్టిస్తాడు, బోధల మధ్యన భేదాలు పుట్టిస్తాడు. వీటి ద్వారా దూరం అయిపోతారు, చెడిపోయిన మనస్సు కలిగి అయిపోతారు. కాబట్టి అలా ఉండొద్దు. తీతు రాసిన పత్రిక 3:1-7 ఏం చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు చివరగా ఏవి మంచివో ఏవి నిష్ప్రయోజనమో చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చదువుతారా? అది నేను ముగించేస్తాను. చదివి నేను ముగించేస్తాను. తీతు 3:1-7 వచనాలకు.
అధిపతులకును అధికారులకును లోబడి ఉండేలుగా ఉండవలెనని ప్రతి సత్కార్యము చేయుటకు ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును ఎవరందరూ అందరూ వెళ్ళండి. ఒక విశ్వాసిగా జీవించే విధానం ఎవరు వెళ్ళా. నేను ఏదో ఇంట్లో కూకుని అలా తపస్సు చేసుకోమని దేవుడు చెప్తున్నాడా? ఎవరి మధ్యనే? నీ తోటి విశ్వాసులు, నీ సహోదరులు, ఈ లోకంలో ఉన్నటువంటి వారితో ఎలాగ నువ్వు జీవిస్తున్నావు, దేవుడు అది లెక్క చేస్తాడు. అది నీ విశ్వాసం. తర్వాత చదువు. ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. పౌలు చెప్తున్నాడు తీతికి, జాగ్రత్త సంఘాన్ని నడిపించే విషయంలో. తర్వాత ఎందుకంటే మనము కూడా మునుపు ఎలాంటి వాళ్ళమే ఉన్నాం కదా. అందరూ ఒక్కసారి పరిపూర్ణ లైవ్లో అయిపోరు. సంఘంలో అనేక స్థాయిలో ఉన్నటువంటి వారు ఉంటారు. ఇక్కడ కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు ఉంటారు, పసిబిడ్డలు ఉంటారు. ఎఫ్సీలు రాసిన పత్రికలో అలాగే వేస్తాడు, పసిబిడ్డలు అంటాడు. మీరు సంపూర్ణలు కావాలంటాడు, ఆ సంపూర్ణతలో మీరు ఎదగాలంటాడు. అంటే ఒక్కసారి మనకి పరిపూర్ణత వచ్చేది. సంఘంలో అనేక స్థాయిలటువంటి విశ్వాసములు కలిగినటువంటి వారు ఉంటారు. వారందరినీ సరిదిద్ది క్రమమైన మార్గంలో నడిపించడానికి ఆ తీతు, అక్కడ ఉన్నటువంటి కాపరి, సువార్తికుడు ఏం చెప్తున్నాడు? ఈ విషయాలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎలాగ సంఘాన్ని సంరక్షించాలో, ఎలా నడిపించాలో, జీవము గల దేవుని సంఘంలో ఎలా జనులు ప్రవర్తించాలో వారికి నేర్పాలి. నేర్పకపోతే ఏమైపోతారు? తొలగిపోతారు. కాబట్టి తీతు 3:9 కూడా చదువునన్నా. తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును అర్థమై ఉన్నాయి. వివాదాలు ఎందుకు? ధర్మశాస్త్రం గురించి ఇప్పుడు వివాదం లేదు. వాళ్ళు యూదుడా, వీడు అన్యుడా, వివాదాలు. సున్నత ఉందా లేదా, వివాదాలు. సున్నతలు లేనటువంటి వారిని ఎలాగ నువ్వు వాళ్ళ పక్కన నువ్వు భోజనం ఎలా చేస్తావు? ఇవన్నీ ఉన్నాయి, ధర్మశాస్త్రంలో ఉన్నాయి. నూతన నిబంధనలు వచ్చాం, విశ్వాసం బట్టి నీతిమంతులమైనాం. ఒకవేళ ఇవి కూడా ఇక్కడ కూడా అలాంటివి ప్రారంభిస్తే తర్కాలు, వాదాలు, అవి నిష్ప్రయోజనం. చదివినాను. కనుక ఏనికి దూరంగా ఉండాలా? అవి ప్రయోజనం కాదు. ఏది ప్రయోజనం? ఆ క్రీస్తు యొక్క సరళతల నుండి మనం కాపాడుకోవడం, దానిలో నుండి తొలగిపోకుండా ఉండడం, విశ్వాసులుగా మనం ఎలా జీవించాలో ప్రభు మనకు నేర్పించినటువంటి బోధలు మనం జ్ఞాపకం చేసుకుంటూ అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరగా ఒక వచనం చదివి ముగించేస్తాను. క్షమించండి, సమయం అయిపోయిందేమో. 1 యోహాను 3:7 చదివేయండి, నేను ముగించేస్తాను. 1 యోహాను 3:7. చిన్నపిల్లలారా, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా ఉండాలని అంటే ఎవరు చూసుకోవాలి? మోసపడకుండా ఉండాలంటే ముందు మనకు మోసం అంటే తెలియాలి కదా. రకరకాలు ఉంటారు, ఎలాగైనా మనకు మోసం చేస్తారు. మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనమే చూసుకోవాలి. ఎలా చూసుకుంటాం మనం? ఇందులో చూసుకోవాలి. వీడు చెప్పింది మోసమా, కరెక్టా? వీడు యుక్తిపరుడా, వంచకుడా, లైవ్ వంచకుడా, దేనికోసం వీడు ప్రయాసపడుతున్నాడు, ఎవరు ఎటువంటి వారు అనేది మనం ఆలోచిస్తూ వాళ్ళ విషయంలో ప్రేమ కలిగి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా ఆ స్థితిలో ఉన్నారు, వీలైతే వాళ్ళు మార్చాలి. చాలా పత్రికలు ఉన్నాయి, అవన్నీ మనకు వివరించలేము, మనము ఉన్నాయి. కాబట్టి ఇది విషయం. సాతాను యొక్క మోసాల్లో మనం పడకుండా
ఎలా మనం కాపాడుకోవడం, సాతాను యొక్క తంత్రాలు ఎరగనటువంటి వారం కాదు. అపవాదికి మనం ఏంటి ఇవ్వకూడదు, చోటిస్తేమో ఆడికి చోటు ఇస్తే, చిన్న చోటిస్తే చాలు, చిన్నది. ఒక సహోదరి మీద నువ్వు కోపపడి ఆమెతో మాట్లాడడం మానేవా, అది చాలు. అడిగి నీ కుటుంబీకులతో, నీ రక్త సంబంధికులతో, నీ తోటి సహోదరులతో, నీ చోటి ఉద్యోగస్తులతో ఎలా వ్యవహరించాలో దేవుని వాక్యం మనకు అనేక రకాలు చెప్తూనే ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరులు ఎంతవరకు ఓపికగా ఉన్నారు? మీకు అర్థమైనట్టు నేను చెప్పానో లేదో తెలియదు. ఇది మనకేదో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పాఠం ఎందుకు చెప్పాలనుకుంటే నాలో ఎప్పటి నుండో ఉన్నాయి, ఇది చెప్పాలనుకుంటున్నాను నేను. వాటితో పర్యవసానాలు, పరిస్థితులు నాకు ఎప్పటి నుండో కనబడుతున్నాయి. ఇది నాకు ఎందుకో నచ్చింది పాఠం. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనము ప్రభు సన్నిధికి వెళ్ళాము, ఇప్పుడే జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మీ ఆత్మీయ స్థితి ఏంటో నాకు తెలియదు. మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, పరీక్షించుకోండి. నన్ను నేనే విమర్శించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి. దేవుడు అటు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క అర్పణ, అని అర్పించిన అర్పణ దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇక్కడ కూడా వేషధారణతో వచ్చి వెళ్ళిపోవద్దు. ఒప్పుకోండి, ఒకవేళ ఏదైనా ఉంటే నాలో ఉంటే అది సెట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది సాధ్యం అయితే మొట్టమొదటి దేవుడు నీకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు ఎలాంటి వీటిలో సహాయం చేస్తానంటే, నువ్వు ఒకవేళ అవిశ్వాసగా నువ్వు నడుస్తాను అనేటప్పుడు నీకు ఏదైనా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహకారంగా ఉంటాను అంటాడు దేవుడు. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన యొక్క సరళత నుండి మనం ఎప్పుడూ తొలిపోకూడదు. అలా తొలగిపోయి ఇశ్రాయేలు కూడా పతనం అయిపోయారు. ఎన్నోసార్లు దేవుడు సరిదిద్దాడు పతనం అయిపోయారు. లాస్ట్కు మలాకి కొన్ని గ్రంథాలు చివరి చిన్న ప్రవర్తల దగ్గరికి వచ్చరికి మీ పితరుల వలె ఉండవద్దు అంటాడు. ఇప్పటికైనా మారండి, మీ తాతలు తండ్రులు చెడిపోయారు, వాళ్ళు మీరే వద్దు, అలా ఉండొద్దు అంటాడు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఏం చేశారో మనకు తెలియదు, ఎవరు ఎలాగో చేశారని మనకు వద్దు. దేవుడికి కావాల్సింది ఆ ఒక నీతి, యథార్థత, ఆయనకి ఇష్టమైనటువంటి ఆ క్రీస్తు మనకు చెప్పినటువంటి ఆ పరిధి, ఆ సరళత, ఆ పవిత్రత, అది మనం ఎవరికి వారినా కాపాడుకుందాం. ఇంతవరకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు చేస్తున్న. సమయం ఎక్కువైపోయినా ఎందుకో ఉన్నారు, నన్ను క్షమించి సమయం ఇచ్చారు అనుకుంటున్నాను. నేను సమయం గురించి అడగలేదు. అందరికీ వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను.